కోన రవికుమార్ గారు నమస్కారం అండి. మీరు ఆముదాల వలస నుంచి ఈ ప్రైమ్ 9 చేపట్టిన కథనాలకు స్పందించి మీరు 26 కులాలకు సంబంధించిన ఒక బీసీ నేత అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేశారు. ఏదేమైనా 2014లో నెంబర్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 రాష్ట్రాలుగా విభజించింది. కానీ ఎక్కడా కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లో కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలంటే అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ముఖ్యమంత్రి వారికి ఉన్న ఆలోచనతో 26+1 కులాలకు అన్యాయం చేస్తూ కక్ష సాధింపుతో అని చెప్పొచ్చు. దీన్ని కావాలని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ఒక బీసీలనే తీసేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని తీసే ధైర్యం లేక బీసీలనే టార్గెట్ చేయడానికి మేము ఈ ప్రైమ్ 9 కథనాలు మొదలు పెట్టాక మాకు అర్థమైంది ఏంటంటే 54% తెలంగాణలో ఉన్నారు. 138 కులాలలో 26 తీసేస్తే 112 ఈ ప్రాంతానికి చెందినవంటే అని చెప్పడం ఎంతవరకు ఈ స్వతంత్ర భారతదేశంలో కరెక్ట్ అని మీరంటారు ఒక ఎమ్మెల్యేగా? ముందుగా ప్రైమ్ 9 టీవీ సత్యనారాయణ గారికి, అట్లానే మీ మేనేజ్మెంట్ వారికి, అలానే ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నమస్కారం సార్. యాక్చువల్గా రాష్ట్రం విడిపోయింది కానీ జాతి విడిపోలే. తెలుగు జాతి కరెక్ట్గా చెప్పారు. ఈ చిన్న విషయం కేసీఆర్ గారికి అర్థం కాదు. ఏదైనా రాజకీయ పార్టీలు ఒక భావోద్వేగంలో నుంచి పుడతాయి ఒక్కొక్కసారి. ఆ భావోద్వేగంలో జాతి కోసం పుట్టిన పార్టీలు వేరు, లేకపోతే నేషనల్ వైడ్ ఉన్నటువంటి దీంతో పుట్టింది వేరు. టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక ప్రాంతీయ తత్వంతో పుట్టారు. ఆయన కేవలం గత ప్రభుత్వం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలి, ఈ ప్రాంతానికి నేనే రాజు. మనం ఆ మధ్యకాలంలో ఒకసారి చూసాం. ఆయన ఎవరో ఒక గురువు గారు, ఆయన చేసేటటువంటి తప్పుడు పనులకి పోయి ఆయన ఎక్కడికో వేరే ఐలాండ్కి పోయి నేనే ఒక దేశాన్ని పెట్టుకున్నా, నేనే రాజునని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరో దేశం చెన్నైలో ఉండేవాళ్ళు. అవునండి, అవునవును. అలాగే నిత్యానంద స్వామి ఆయన ఒక దేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నా, నేనే రాజుని, ఇదంతా నా కంట్రోలే. అలాగే కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమం పేరు చెప్పి పక్కదారి పట్టించారు. ప్రజల్లో ఉన్నటువంటి అక్కడక్కడ భావోద్వేగాలు. 26 కులాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓన్లీ రాష్ట్రాన్ని విడిపిస్తారు, దాన్ని ప్రాంతీయంగా విడిపిస్తారు. ప్రాంతీయంగా ఉన్నటువంటి దానికి కొన్ని నష్టాలు జరిగాయి. ప్రాంతీయంగా విడగొట్టేటప్పుడు ఒక ప్రాంతానికి మంచి జరగచ్చు, ఒక ప్రాంతానికి తక్కువ జరగచ్చు. మొత్తం మీద ఎట్లాను ఎంతో కొంత నష్టాలు ఉంటాయి. అంతేగాని కులాలను విడగొట్టమని ఎక్కడ మనకు ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎక్కడ చెప్పదు. కేవలం బీసీలని అణగదొక్కడం ద్వారా నేను అధికారం ఎల్లకాలం ఒకే రకంగా ఉండాలి, నేనే రాజుని అనేటటువంటి స్వయం ప్రకటిత రాజు. కేసీఆర్ గారు ఏంటంటే స్వయం ప్రకటిత రాజు, సేమ్ లైక్ యాజ్ నిత్యానంద స్వామి. ఆయనకి ఈయనకి ఏమి తేడా? ఆయనేమో ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నాడు, ఈయన రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నాడు. ముసుగులు తేడా, రంగులు తేడా ఉన్నాయని తప్ప ఆలోచన విధానం ఒకే రకం. ఈయన కేవలం బీసీలను అనగదొక్కడం ద్వారా మేము ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఉంటాం, మేమే ఉంటాం అని చెప్పేటట్టు ఒక ఆలోచన, అది దురదృష్టం. అది ఎందుకనంటే ఆనాడు ఇది ఉమ్మడి రాష్ట్రం. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గుర్తించి ఆ రోజుల్లో రిజర్వేషన్స్ అనేది ఖరారు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ క్యాస్ట్ అండ్ చేసేటప్పుడు ఆ రోజుల్లో చేశారు. అంతకుముందు బ్రిటిష్ ప్రావిన్స్ లో కూడా ఎప్పుడు సపోజ్ నేను కళింగ కులానికి నాయకత్వం ఇస్తున్నాను. ఈరోజు కళింగ నాయకత్వానికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు మెడ్రాస్ ప్రావిన్స్ లో బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో ఉండేవారు. క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని డీనోటిఫై చేశారు. డీనోటిఫై చేసిన తర్వాత బీసీలోకి వచ్చింది. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పార్లమెంటరీ డెమోక్రసీలో రీఆర్గనైజేషన్. కానీ ఎందుకు చేశారు? అలాగే అన్ని కులాలు ఈ ప్రాంతం ఉత్తరాంధ్రలో 26 కులాలు ఉన్నాయి. 26 కులాలను కూడా బీసీల నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు? ఏ కారణం వల్ల తొలగించారు? రీజన్ ఏంటి అంటే
కేవలం ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలి. వీళ్ళందరినీ కూడాను చంద్రశేఖర్ గారేమో కేసీఆర్ గారు వేదికలు ఎక్కువ మాట్లాడేవాడు, మీరెవరు సెటిలర్స్ అనద్దు, వాళ్ళందరూ మనవాళ్ళేను అంటే విషపు కవుగులండి. కేసీఆర్ గారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 26 కులాలని ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నారో ఒక విషపు కౌగిలించి ధృతరాష్ట్రుడి కౌగిల్లో ఉండేటట్టుగా చేసి మీరు సెటిలర్స్ అనద్దు, వాళ్ళందరూ మనవాళ్లే అని చెప్పి అనేటప్పుడు ఎందుకు బీసీల నుంచి తొలగించారు? ఏ కారణం వాళ్ళు తొలగించాడు? రవికుమార్ గారు చిన్న ఇంటరాప్షన్ మీకు. ఆ రోజున హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ శాతం ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి టీడీపీకి ఓటు వేస్తారేమని ఒక కుట్రపూనిత కోణంతో జరిగిందనేది చాలా మంది మన ఈ డిబేట్ లో చెప్తున్నారు. ఏమంటారు దాని గురించి కూడా మీరు? వాస్తవం అండి. ఎందుకంటే మీకు చూసారో లేదో, రాష్ట్రం విడిపోయినప్పటికి జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాం. కానీ మేము హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే మేము ఆ రోజు 18 సీట్లు గెలిచాము. తెలుగుదేశంకి బలమైనటువంటి పునాది. అయితే తెలుగుదేశానికి బలమైన పునాది కేసీఆర్కి అర్థం కానిది ఏంటంటే ఆర్గనైజేషన్. తెలంగాణలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇది ఈ రోజుకైనా వాళ్ళ బిడ్డలందరూ కూడా ఈరోజు వేదికలకి చెప్తా ఉన్నాడు, కేటీఆర్ చెప్తా ఉన్నాడు, కవిత చెప్తా ఉంది, ఈవెన్ ఒక కేసీఆర్ గారు అయినా ఒప్పుకోక తప్పదు. అభివృద్ధి చేసిన పార్టీకి తప్పనిసరిగా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నో ఉపాధి కల్పన కేంద్రంగా తయారు చేశారు ఆ హైదరాబాద్ ను. తర్వాత మనకి రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. 10 సంవత్సరాలు ఉంచారు. మరి ఆర్టికల్ 370D ప్రకారం ఏ రకంగా ఈయన తీసుకుంటా, ఏ రకంగా కేసీఆర్ గారు రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఆర్టికల్ 370 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుండగానే 370D ఆర్టికల్ ప్రకారం ఉన్న ఆల్రెడీ బీసీ కులాలను ఏ రకంగా ఆయన బీసీ కులాల నుంచి తొలగిస్తాడండి? అంటే రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం ఉల్లంఘన. ఒక ప్రభుత్వమే ఒక చేలో పడినటువంటి దున్నపోతులాగా ప్రభుత్వమే వ్యవహరిస్తే అనగారినటువంటి సామాజిక వర్గాలు ఏ రకంగా వాళ్ళు ఏ రకంగా ఫైట్ చేస్తారు? ఈ రోజు వాళ్ళందరూ అక్కడికి వచ్చింది ఉపాధి కోసం వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఉపాధి లేదు. మీరే మాట్లాడుతుంటారు. శ్రీకాకుళం కేసీఆర్ కూడా అనేక పర్యాలు మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వలసలు ఎక్కువగా ఉంటాయి. వలసలు పోయి ఎక్కడ పోతాం? ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో, ఉపాధి అవకాశాలు ఉంటాయో ఈ దేశంలో ఎక్కడికైనా పోతాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్టిల్ ఓబీసీగానే పరిగణిస్తా ఉంది. ఈ రోజు కలిగ కులం కావచ్చు, 26 కులాలు కావచ్చు. ఈరోజు కేసీఆర్ ఏ అహంకారంతో తొలగించాడు? ఆర్టికల్ 370D ఉంటుండగా, ఈరోజు జోనల్ విధానం ఉంటుండగా, నిన్న 10 సంవత్సరాల వరకు మనకి ఉమ్మడి రాజధానిగా ఉంటుండగా ఏ రకంగా కేసీఆర్ తొలగిస్తాడు? ఎవరిచ్చారు అధికారం? అంటే ప్రభుత్వం అంటే కేవలం బీసీలను అణగదొక్కడం ద్వారా తన రాజకీయ పునాదులు నేను బలం చేసుకుంటాననే ఆ జాతి అహంకార ధోరణి ప్రదర్శించారు తప్ప ఈ రోజు నిన్నటి వరకు తండ్రి బీసీ, తల్లి బీసీ, వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఓసీ. ఈ రోజు ఎంత విచిత్రం, ఎంత దారుణం అంటండి. అక్కడ రాష్ట్రం విడిపోయిన నాటికి చాలా మంది చదువుతా ఉన్నారు. అక్కడ మొదటి సంవత్సరం ఏమో బీసీ ఆ విద్యార్థి, రెండో సంవత్సరానికి వెళ్ళేటప్పటికి ఆ విద్యార్థి ఓసీ అయింది. ఆ తల్లిదండ్రుల పరిస్థితి, ఆ బిడ్డల పరిస్థితి, వాళ్ళు చదువుకోలేక, చదివించుకోలేక, ఫీజులు కట్టుకోలేక మానసిక వేదతో అనేక కుటుంబాలు రోడ్డున పడి ఈ రోజుకి వాళ్ళు సెటిల్ అవ్వలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు చేసింది జాతి అహంకారం కదా. రవికుమార్ గారు కేవలం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా నేను రాజకీయాలకు పొందుతానని ఒకే ఒక కారణంతో ఆ రోజు కూడా కేసీఆర్ గారు చెప్పాడండి, నేను రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ చెప్పాడండి, నేను మళ్ళీ వస్తాం, మీ అందరికీ బీసీలు ఇస్తాం. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్ లో చెప్పాడు. కానీ చెప్పేదోటి చేసేది. కేవలం కేసీఆర్ గారి అహంకారానికి మా కులాలన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 26 కులాలు కూడా ఈ రోజు అక్కడ చాలా ఇబ్బంది పడతాం.